నాకు నేనుగా ఈ మాటనుంటే ముందుగా ఆ లాయర్ గాడే అడ్డుపడి ఉండేవాడు. ఇప్పుడొద్దన్నా వాళ్లే పెళ్లి చేయమంటున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లికి ఎదురుండదు. మళ్ళీ తన జోలికొచ్చావంటే కొడుకుమని కూడా చూడను, పెట్రోల్ పోసి తగలబెడతాను. ఊర్మిళ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం బాగోదు. సరే, నేను బయలుదేరుతాను. టాబ్లెట్స్ ఫీవరిష్గా ఉందన్నావుగా. ఏమండి, ఏంటి? రాను రాను వాడి చేష్టలకి అదుపు లేకుండా పోతోంది. వీధుల్లో చేసే తప్పులు చాలవని ఇంట్లో కూడా తప్పులు చేయడం మొదలుపెట్టాడండి. నసాపి జరిగిందేంటో చెప్పు. అత్తయ్య! 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 నీకు ఎక్కడేమోని వెళ్ళి పడుగా. ఏంట్రా వెళ్ళేది? తల్లివి, అలాంటి ప్రశ్నలు అడగకూడదు. నువ్వు పోయి పడుగా. ఏయ్, నువ్వు రావే. అంటే వాణ్ణి కొట్టావా? తప్పు చేస్తే కొట్టరా? చంపేస్తాను. వాడు మగాడు, వయసులో ఉన్నాడు. వయసు చేసిన తప్పుకి వాడి మీద చేయి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒక తండ్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నోర్మోయ్! ఇది నా ఆస్తి, అది వాడి ఆస్తి. వాడి ఆస్తిని వాడు ఏమైనా చేసుకుంటాడు. నీకంతగా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి గదిలో టీవీ పెట్టుకో. అక్కడ ఉండలేకపోతే ఏ గుడికో వెళ్ళి భజన చేసుకుంటూ కూర్చో. మరొకసారి వాడి ఆనందానికి అడ్డం వచ్చావని తెలిసిందా, నువ్వు వీధిలో ఉంటావు. ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయటం ఆనందమా? తల్లిగా అది తప్పు అని చెప్పటం నేరమా? భగవంతుడా, ఎందుకయ్యా ఒక రాక్షసుడికి భార్యం చేసి మరో రాక్షసుడికి తల్లించేశావు? కడుపున కన్నాను అనే కాని మనిషిగా వాణ్ణి పెంచలేకపోయానమ్మా. చిన్నప్పట్నుంచి ఆయన వెంట తిరిగి ఆ రాక్షసత్వాన్నే వారసత్వంగా తీసుకున్నాడు. వాడి తరపున నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నాను. నా కొడుకు నీతో అలా ప్రవర్తించినందుకు క్షమించమ్మా. గాలికి తిరగవలసిన మనిషికి మీ నాన్నగారు ఆశ్రయమిచ్చి
ఆయన సంస్థానంలో మంచి స్థానం ఇచ్చినందుకు ఉప్పు తిన్న విశ్వాసం మీ మామయ్య అలా చూపిస్తే నా కొడుకు ఎలా చూపించాడు? వాడిలా తయారవుతాడు, తండ్రి దారిలోనే నడుస్తాడని తెలుసుంటే పుట్టిన క్షణమే ఇంత వడ్ల గింజ వేసి చంపేసుండేదాన్ని. బిడ్డ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించవలసిన తల్లిని వాడు అర్ధాయుష్కుడవ్వాలని కోరుకోవలసిన కర్మ పట్టింది. కాని ఒక్కటి నిజం, పైన ఒకడుంటాడు, ఆయన ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఈ ఇంటి మహారాణిలా బ్రతకవలసిన నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తున్న వీళ్ళని మాత్రం క్షమించడు. ఏదో ఒకరోజు తగిన శాస్తి చేస్తాడు, నీకు మంచి దారి చూపిస్తాడు. నేను పుట్టిన ఊరు, నన్ను అనాథని చేసిన ఊరు, ఈరోజు నా చెల్లెలుంటున్న ఊరు. నా శత్రువు ఉంటున్న ఊరది. ఎక్స్క్యూజ్ మీ. శుక్లా గారు అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తారన్నారు కదా, పంపించారా? మార్నింగ్ వాళ్ళ మనిషి వచ్చి ఇచ్చెళ్ళాడు. ఒకసారి కండిషన్స్ ఏంటనే చెక్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఊర్మిళ, కేరళలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేరళలోనా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ అన్నయ్య ఫ్రెండ్ బీజు అని ఒక అతను ఉన్నాడు. ఏం లేదులే. పర్టికులర్గా పిలిచి మరీ అడిగారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పండి. మరి అంతగా అవసరమైతే అక్కడ తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరిని కనుక్కుంటాను. ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ అవసరం వస్తుంది. ఆ రోజు తప్పకుండా చెప్తాను. అవసరం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మీ ప్రాబ్లం ఏదైనా నా ప్రాబ్లం. నా వల్ల కాకపోతే మా అన్నయ్య ద్వారా అయినా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అదంతా ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. అది నేను పుట్టినప్పుడు పుట్టింది. దాని గురించి ఆలోచించి అడుగు వేయాలి. సో కొంత టైం పడుతుంది. కేరళలో ప్రాబ్లం ఉందా? అదే నువ్వు పుట్టినప్పుడు పుట్టిందా? అర్థం కాలేదు. చెప్పానుగా, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానని. ఆ టైం వచ్చినప్పుడు అర్థమయ్యేలా అన్నీ చెప్తాను. నీ మాటల్ని బట్టి చూస్తుంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉందనిపిస్తుంది. చెప్పాలనిపించిన రోజే చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా క్షణాల్లో సాల్వ్ చేస్తాను. ఇది మర్చిపోకు.
ఏమండి టిఫిన్ చేద్దురుగాని రండి. పద. నమస్కారం అయ్యా. రండి రండి పంతులు గారు. ఉన్న పలంగా రమ్మని కబురు చేశారు. విశేషం లేకుండా కబురు చేయను కదండి. ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. అలాగే. కామాక్షి, అబ్బాయిది కోడల్ది జాతకాలు తీసుకురా. అలాగేనండి. మ్మ్. ఏంటమ్మా అక్కడాగిపోయావు? రా కూర్చో. రామ్మా. కూర్చో కూర్చోమ్మా. ఇదిగోండి. నువ్వు కూర్చో కామాక్షి. పంతులు గారు, అయ్యా. పెద్దవాళ్లు నలుగురు చెప్పిన మాట కాదనలేక మా అబ్బాయికి నా మేనగోడలకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. శుభం. మంచి వార్త చెప్పారు. జాతకాలు చూసి దగ్గరలో మంచి ముహూర్తం ఏదైనా ఉంటే పెట్టండి. కేరళ సాంప్రదాయం ప్రకారం పెట్టమంటారా, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పెట్టమంటారా? మన సాంప్రదాయం ప్రకారం చూస్తారనే కదా మిమ్మల్ని పిలిపించింది. సరే, మంచి ముహూర్తం చూస్తాను. అయ్యా, ఈ ఇరువురు జాతకాలు కలవట్లేదండి. జాతకాలు కలవకుండా ముహూర్తం పెట్టడం కష్టమండి. మరలాంటప్పుడు ఏం చేస్తారు? మరీ తప్పదనుకుంటే పెట్టుడు ముహూర్తం పెట్టుకుంటాం. ఈ జాతకాలు కలవవని నాకు ముందే తెలుసు. అందుకే నేనే మంచి ముహూర్తం పెట్టాను. మరి నన్నెందుకు పిలిచారు అనుకుంటున్నావా? ఊరి కోసం. ఇదిగోండి, ఈ ముహూర్తం మీరే పెట్టారు. ఈ లగ్న పత్రిక మీరే రాశారు. ఈ మాట మీదే మీరు ఉండాలి. ఊరు జనానికి ముహూర్తం మీరే పెట్టినట్లు నమ్మించాలి. నేను అబద్ధాలు చెప్పలేనండి. చెప్పాలి. నీకోసం కాదు, నీ కుటుంబం కోసం. నేను చెప్పినట్టు చెయ్యలేదు అంటే పంతులుగారి ఫ్యామిలీ గల్లంతు అన్న వార్త పేపర్లో వస్తుంది. మరి ఏం పంతులుగారు, ఏమంటారు? వద్దు, నా కుటుంబాన్ని ఏం చేయొద్దు. మరి మీ మాటగా ఈ ముహూర్తం గురించి నలుగురికి చెప్పండి. వాళ్ళు 10 మందికి చెప్తారు. అలా ఊరందరికీ తెలుస్తుంది.
అలాగే చెప్తానయ్యా. ఉంటానయ్యా. మ్మ్. అది విషయం. పెళ్లికి మంచి ముహూర్తం కూడా కుదిరింది. ఇంకా దీని మెళ్ళో నా కొడుకు తాళి కట్టడమే ఆలస్యం. సావిత్రి, సావిత్రి, అమ్మా సావిత్రి. సావిత్రి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో పోగొట్టుకున్నట్లు ఎందుకమ్మా అలా ఉంటున్నావు? అదేం లేదు, నేను బాగానే ఉన్నాను. నీకు కోపం వస్తే ఎలా ఉంటావో, బాధొస్తే ఎలా ఉంటావో, సంతోషం వస్తే ఎలా ఉంటావో చిన్నప్పటినుంచి చూసిందాని. నాకు అబద్ధం చెప్పకు. అబద్ధం ఏం లేదమ్మా, నిజంగా నేను బాగానే ఉన్నాను. కన్న తల్లిని నా దగ్గరేం దాస్తావమ్మా? దూరమైన అల్లుడిగారిని దక్కించుకున్నావు. ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని ఒక దారికి తెచ్చుకున్నావు. అనుకున్నది సాధించినందుకు ఆనందంతో వెలిగిపోవలసిన ఆ మొహంలో ఆనందం లేదు. ఏదో కోల్పోయినట్లు, కోల్పోతున్నట్లు బాధ తప్ప. చెప్పమ్మా, ఏమైంది? అల్లుడిగారితో ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? అయ్యో, ఆయనతో మనస్పర్ధలు ఎందుకొస్తాయమ్మా? అలాంటిదేం లేదు. మరి ఏసీపీ గారి పాప ఉంది కదా, పదే పదే గుర్తుకొస్తుంది. అందుకే కొంచెం పరధ్యానంగా ఉన్నాను. ఒకరి బిడ్డ గురించి ఆలోచించేదేంటమ్మా? ఒక్క సంవత్సరం ఆగు, నీక్కూడా అలాంటి బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. అవును, పుడుతుంది ఊర్మిళకి. ఆ పాప గురించి ఆలోచించడం మానేసి నీ కడుపున పుట్టే బిడ్డ గురించి ఆలోచించు. మరొకరి గురించి ఆలోచించాలని కూడా అనిపించదు. ఉం? ఆ అదృష్టం నాకు లేదమ్మా. భర్త ఉండి విధవగా బ్రతకాలి, తల్లయ్యే అవకాశం ఉండి గొడ్రాలిగా బ్రతకాలి. ఈ జన్మ ఇంతే. నా జీవితం ఇలా తెల్లారిపోవాల్సిందే. రేయ్, ఏంది ఎక్కడికి? కొత్తగా ఇదేంది? ఇన్ని రోజులు నిన్ను అడగాల్సిన అవసరం రాలేదు, ఇప్పుడొచ్చింది. అవునరా, త్వరలో దీనితో నీ పెళ్ళి అనుకుంటున్నాం. కాబట్టి నువ్వింతకు ముందులా ఇష్టానికి తిరగడం తగ్గించాలి. పెళ్ళంటే తాళి కడితే సరిపోతుంది కదా. ఎప్పటి నుండి నా ఇష్టాలు తగ్గించుకోవడం దేనికి?
తాళి కడితే చాలనుకునుంటే ఎప్పుడో నీ పెళ్లి చేసేవాణ్ణి. ఆ మాట లాయరుగాడి నోటి వెంట రావాలని ఇన్ని రోజులు ఓపిక పట్టింది. ఇప్పుడు వాడే నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి అన్న తరువాత నువ్వు ఎప్పట్లా జలసాలు చేస్తూ కనిపించేవనుకో ఎవరో ఒకరు అడ్డుపడతారు. అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను. నరకడం నీకన్నా నాకే బాగా తెలుసురా. ఇన్ని రోజులు ఇది నష్టజాతకురాలని అందర్నీ నమ్మించి ఎవ్వరూ దీన్ని పెళ్లి చేసుకోకుండా చేశాం. అలా చేశాం కాబట్టి ఇప్పుడు నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. కొద్ది రోజులు మన జాగ్రత్తలో మనం ఉండాలిరా. అందుకే కాస్త తిరగడం తగ్గించు. రేపు సత్యకి దూరం అయ్యాక ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకో. నేను ఫోన్ చేసి రమ్మనే వరకు నువ్వు రావద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్.